కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వచ్చిన కరెంటు బిల్లు మన ఇంట్లోనే పట్టు ఇంట్లో ఉన్నాయి మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నాయి మన ఇంట్లో ఉన్నాయి చెప్పు లేవా ఉన్నాయి మన ఇంట్లో మా ఇంట్లో ఉన్నాయి చెప్పు మేడం ఆగలేదు ఆగలేదు చెప్తాను నేను పోవాలంటే పోనా మరి ఈ కార్యక్రమాన్ని మల్లిక అనే ఆమె ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులందరము కూడా హైదరాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది. కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చి పబ్లిక్ లో లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేదవాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పేరిట గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. గృహలక్ష్మిలో భాగంగా గతంలో 1200 ఉన్న సిలిండరు ఇక నుంచి 500 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాకముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మా నాయకులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ప్రతి ఒక్కరం కూడా ప్రజల్లోకి వెళ్ళి తిరిగి 6 గ్యారంటీలను ఇస్తాము. 6 గ్యారంటీల ద్వారా ప్రజల సంక్షేమము, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది. ప్రజలు మా మాటను విశ్వసించారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వాళ్ళు కోట్లు గడించుకొని నిరుపేదల బతుకులు ఎక్కడ ఉన్నవి అక్కడవే ఉంచారు. పిల్లల ఉద్యోగాలు లేవు, ఒక ఇండ్లు ఇవ్వలేదు, మరి సరి అయిన పని కల్పించలేకపోయినారు. ఎన్నో రకాల ఇబ్బందులకు గురైతే ఏ ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం గురించి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అమ్మ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలతో వస్తారు. కాంగ్రెస్ పార్టీ అన్నట్టే తక్కువ రోజుల్లోనే 4 కార్యక్రమాలను అమలు చేసింది. ఇంకొక 3-4 ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అమలు చేయబోతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఏసుగా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ, ఎంపీడీఓ ఆఫీసుకు కానీ, కార్పొరేషన్ ఆఫీస్కు కానీ వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంక్వైరీకి మళ్ళీ వస్తూనే ఉంటారు. మీకు అర్హత ఉందా లేదా తెలుసుకుంటానే ఉంటారు. అర్హత ఉన్న వాళ్ళకు ఆ యొక్క ఫలాలను కూడా అందిస్తూనే ఉంటారు. కాబట్టి అందరూ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీలను కూడా మరి అందుకునేందుకు ముందుకు రండి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీదుగా ఓపెన్ చేసే అవకాశం అక్కడ సోనియా గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.